హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉమా కాంపిటేటివ్ తెలుగు. టుడే ఈ వీడియోలో మనం 3rd క్లాస్ టు 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ గ్రామర్ ఆర్టికల్స్ అనేవి తెలుసుకుందాం. మనకి డెఫినెట్గా 1 మార్క్ అనేది మనం చేయగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ క్వశ్చన్, హీ వాజ్ డాష్ కోర్ట్ పోయట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్ శ్రీకృష్ణదేవరాయ ఇన్ డాష్ కింగ్డమ్ ఆఫ్ విజయనగరం. ఇక్కడ మనకి ఓవెల్స్ కాన్సనెంట్స్ ఉంటాయి కదా. కాన్సనెంట్స్ అంటే మనకి ఏఈ ఐఓయు కాకుండా ఏవైతే ఉంటాయో వాటిని కాన్సనెంట్స్ అంటారు. ఏఈఐఓయు ఇవి కాకుండా ఏమైతే ఉంటాయో లెటర్స్ అవన్నీ కాన్సనెంట్స్. అవి వచ్చినప్పుడు మనకి బిఫోర్ కాన్సనెంట్ సౌండ్తో వర్డ్స్ వచ్చాయనుకోండి, మనం ఏ అనేది యూజ్ చేయాలి. ఓకే, కాబట్టి కోర్ట్ అనే వర్డ్ ఉంది కదా, కోర్ట్ అనేది మనకి కాన్సనెంట్ సౌండ్స్తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఏ కోర్ట్ అని యూజ్ చేయాలి. ఫస్ట్ ఆర్టికల్ ఏంటంటే ఏ. అలాగే శ్రీకృష్ణదేవరాయ ఇన్ డాష్ కింగ్డమ్ ఆఫ్ విజయనగరం, ఇది విజయనగర కింగ్డమ్ అని పర్టికులర్ చెప్తున్నారు కదా, విజయనగరం అని. సో ద కింగ్డమ్ అని యూజ్ చేయాలి. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వన్స్ అపాన్ డాష్ టైమ్ డాష్ ఆనెస్ట్ జూయిష్ మ్యాన్ లివ్డ్ ఇన్ జెరూసలేం. వన్స్ అపాన్ ఏ టైమ్ అని యూజ్ చేయాలి, ఎందుకంటే ఇది ఒక కాన్సనెంట్ టీ అనేది. అలాగే ఆనెస్ట్ ఉంది కదా, ఆనెస్ట్ అనేది మనం హెచ్ అయినా ఇది కాన్సనెంట్ హెచ్, కానీ మనం ప్రొనౌన్సియేషన్ ఆనెస్ట్ అంటున్నాం కాబట్టి మనము యాన్ యూజ్ చేయాలి. ఓకేనా, అంటే తెలుగులో కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఆ నుంచి అహా వరకు మధ్య లెటర్స్ ఉంటాయి కదా, అప్పుడు మనం యాన్ యూజ్ చేయాలన్నమాట. ఓకేనా, యాన్. నెక్స్ట్ క్వశ్చన్, లుక్ దేర్ ఆర్ క్లౌడ్స్ ఇన్ డాష్ స్కై సెడ్ ప్రణీత. ఇక్కడ పర్టికులర్ స్కై అనమాట, ద స్కై అనేది వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వన్, డ్యాన్సింగ్ వాజ్ డాష్ సోల్జర్ ఇన్ డాష్ ఇండియన్ ఆర్మీ. డ్యాన్సింగ్ ఒక సోల్జర్ అంటే ఏ సోల్జర్, అది ఇది ఎస్ అనేది కాన్సనెంట్ కాబట్టి. ఇన్ డాష్ ఇండియన్ ఆర్మీ అంటే పర్టికులర్ ఇండియన్ ఆర్మీ చెప్తున్నారు కాబట్టి దా యూజ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, హీ స్పెంట్ డాష్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ గార్డెనింగ్. హీ స్పెంట్ ఏ లాట్ ఆఫ్ టైమ్ అనాలి. ఓకేనా, LOT లాట్ అంటే కాన్సనెంట్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, వన్స్ దేర్ వాజ్ డాష్ రిచ్ మర్చెంట్. ఇక్కడ రిచ్ అంటే ఏ రిచ్ మర్చెంట్. హీ లివ్డ్ ఇన్ డాష్ స్మాల్ విలేజ్. స్మాల్ అంటే ఇది కూడా కాన్సనెంటే. ఓకేనా, కానీ స్మాల్ విలేజ్ సరౌండెడ్ బై డాష్ ఫారెస్ట్. సో హీ లివ్డ్ ఇన్ స్మాల్ విలేజ్ అంటే చూడండి, పర్టికులర్ విలేజ్ చెప్తున్నారు ఇక్కడ కాబట్టి దా యూజ్ చేయాలి. ఓకేనా, ద విలేజ్, పర్టికులర్ విలేజ్ అనేది కాబట్టి ద, అండ్ సరౌండెడ్ బై ఏ ఫారెస్ట్ అనాలి. ఓకేనా, నెక్స్ట్ వన్, డస్ డాష్ ట్రిక్ టు క్యాచ్ డాష్ థీఫ్ వర్క్డ్ వెల్. ఇక్కడ ట్రిక్ గురించి చెప్తున్నారు, ఇక్కడ థీఫ్ గురించి చెప్తున్నారు. సో పర్టికులర్ ట్రిక్ అనమాట. సో ద ట్రిక్, ద ట్రిక్ టు క్యాచ్ ద థీఫ్ వర్క్డ్ వెల్, అది అనేది ఆన్సర్. ద అనేది ఆర్టికల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దట్స్ డాష్ గుడ్ ఐడియా రంగా ఆల్ ద చిల్డ్రన్ హ్యావ్ డాష్ రైట్ టు ఎడ్యుకేషన్. దట్స్ ఏ గుడ్ ఐడియా అంటాం. ఓకేనా, రంగా, దట్స్ గుడ్ ఐడియా రంగా. ఆల్ ద చిల్డ్రన్ హ్యావ్ ద రైట్ టు ఎడ్యుకేషన్. మనకు అందరికీ బాగా తెలుసు కదా, రైట్ టు ఎడ్యుకేషన్ అంటే ద రైట్ టు ఎడ్యుకేషన్. సో ద ఆర్టికల్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద డే అరైవ్డ్ మటిల్డా వాజ్ డాష్ ప్రెటియెస్ట్ విమెన్ ప్రజెంట్ ఇన్ ద పార్టీ. ఇక్కడ మటిల్డా అనే ఒక ఉమెన్ గురించి చెప్పారు, పర్టికులర్ ఉమెన్ అనమాట. సో మనకి ఏమొస్తుందంటే ద ఆర్టికల్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 10th వన్ చూద్దాం. ఇట్ ఈస్ డాష్ అన్ఫర్గెటబుల్ ఒకేషన్ విచ్ ఈస్ ఎచ్డ్ ఇన్ మై మెమరీ ఫర్ ఎవర్. ఇక్కడ అన్ఫర్గెటబుల్ అంటున్నాం కదా, ఆతో స్టార్ట్ అవుతుంది కాబట్టి యాన్ అన్ఫర్గెటబుల్ అని యూజ్ చేయాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ వాచ్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో ట్యాప్ ద బెల్ ఐకాన్. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని మ్యాథ్స్ వీడియోస్ కూడా మనం
కంటెంట్ మంచి కంటెంట్ ప్రొవైడ్ చేసాం ఫ్రెండ్స్. ప్లీజ్ వాచ్ దోస్ వీడియోస్ ఆల్సో. ఓకే ఫ్రెండ్స్. 11th క్వశ్చన్ చూద్దాము. ఏ పూర్ ట్రావెలర్ వాజ్ వాకింగ్ త్రూ డాష్ స్ట్రీట్స్ ఆఫ్ డాష్ టౌన్. వాకింగ్ త్రూ స్ట్రీట్స్ అంటే పర్టికులర్ స్ట్రీట్స్ గుండా వెళ్తున్న ట్రావెలర్ కాబట్టి ద స్ట్రీట్స్ ఆఫ్ ఏ టౌన్. టౌన్ అనేది కాన్సనెంట్ సౌండ్తో స్టార్ట్ అయింది. ఓకేనా, కాన్సనెంట్తో స్టార్ట్ అయింది కాబట్టి ఏ. నెక్స్ట్, ఆఫ్టర్ ఓన్లీ వన్ స్వాలో ఆఫ్ ద లిక్విడ్ హీ స్టాప్డ్ షివరింగ్ అండ్ డిడ్ డాష్ లిటిల్ డ్యాన్స్ ఇన్ డాష్ మిడిల్ ఆఫ్ ద ఫ్లోర్. ఇక్కడ లిటిల్ డ్యాన్స్ ఇన్ లిటిల్ డ్యాన్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ఫ్లోర్ అనేది వేసేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, షీ వెంట్ ఫర్ డాష్ మాస్టర్స్ డిగ్రీ టు డాష్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. షీ వెంట్ ఫర్ ఏ మాస్టర్స్ డిగ్రీ అనాలి. ఓకేనా, ఎందుకంటే మాస్టర్స్ డిగ్రీ అనాలి. ఎం అనేది కాన్సనెంట్ కాబట్టి. టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గురించి చెప్పారు కాబట్టి పర్టికులర్ అంటే ఇవి కంబైన్ అయినా ఉన్నాయి అన్నమాట. అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాబట్టి యూస్ చేయాలి. నెక్స్ట్ వన్, ద క్రూ ఇంక్లూడెడ్ డాష్ జపనీస్ అండ్ డాష్ ఉక్రేనియన్ ఆస్ట్రోనాట్. ఇక్కడ ఏ జపనీస్ అండ్ ఏ ఉక్రెయినియన్ ఆస్ట్రోనాట్ అని యూస్ చేయాలి ఫ్రెండ్స్. యుక్రెయిన్ ఇది. ఓకేనా, యుక్రెయిన్ కాదు, నాట్ యుక్రెయిన్స్ కాబట్టి ఏ ఆర్టికల్ అనేది వచ్చింది. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ డాష్ మోస్ట్ ఇంపార్టెంట్ టైమ్ బికాస్ ఇట్ ఈస్ డాష్ ఓన్లీ టైమ్ వీ హ్యావ్ ఎనీ పవర్ టు యాక్ట్. ఇట్ ఈస్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇది సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి ద అనేది యూస్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే ఇట్ ఈజ్ ద ఓన్లీ టైమ్, ఇది పర్టికులర్ టైం గురించి మెన్షన్ చేస్తారు. సో ద ఓన్లీ టైమ్ we have any power to act it. Next one, the dash covetous old fellow. Then dash covetous old fellow with dash spade and the old crone with a hoe began to dig. ఇక్కడ దెన్ ద covetous old fellow అంటే పర్టికులర్ సంథింగ్ ఎవరి గురించి చెప్తున్నారు కాబట్టి అలాగే విత్ ఏ స్పేడ్, ఎస్ అంటే కాన్సనెంట్ కాబట్టి ఏ స్పేడ్ అన్నారు. నెక్స్ట్ వన్, ద న్యూస్ ఆఫ్ దిస్ ఫీల్డ్ dash village and everyone ran out to see dash wonder. The news of this filled the village and everyone ran out to see the wonder. అంటే విలేజ్లో స్ప్రెడ్ అండ్ న్యూస్ చూడడానికి అందరూ వచ్చారనమాట. సో నెక్స్ట్ వన్, 18th క్వశ్చన్, ఇట్ వాజ్ డాష్ కోల్డ్ మార్నింగ్ అండ్ స్టార్స్ స్టిల్ గ్లోడెడ్ ఇన్ డాష్ స్కై. ఇక్కడ కోల్డ్ అనేది కాన్సనెంట్ లెటర్ కదా, సో ఏ యూస్ చేయాలి. ఏ కోల్డ్ మార్నింగ్ అండ్ స్టార్స్ స్టిల్ గ్లోడెడ్. స్కై అంటే మనకి ఏంటవుతుంది, స్కై అనేది పర్టికులర్ మనకి మూన్ కానీ స్కై కానీ అలా వచ్చాయి కదా మనకి ప్రాపర్ నౌన్స్ కాబట్టి ద యూస్ చేయాలి. నెక్స్ట్, డాష్ ఓల్డ్ మ్యాన్ వాజ్ వాకింగ్ అలాంగ్ డాష్ రోడ్. ఓల్డ్ మ్యాన్ అంటే ఓల్డ్ అనేది చూడండి ఇది మనకి ఓవెల్ సౌండ్. సో యాన్ ఓల్డ్ మ్యాన్ వాజ్ వాకింగ్ అలాంగ్ ద రోడ్ అని వస్తుంది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ చూడండి, fill up the following passes suitable articles. There was once dash play which became very successful. There was once a play, ఒక నాటకం అనేది ఉంది. ఓకేనా, అప్పుడు ఏమనాలంటే ఏ అనాలి. సో ఏ ప్లే విచ్ బికేమ్ వెరీ సక్సెస్ఫుల్ డాష్ ఫేమస్ యాక్టర్ వాజ్ యాక్టింగ్ ఇన్ ఇట్. ఇక్కడ ఎవరు యాక్ట్ చేశారు, ఒక ఫేమస్ యాక్టర్ కాబట్టి ఏమనాలంటే ఏ ఫేమస్ యాక్టర్. ఓకేనా, సెకండ్ ఏ ఫేమస్ యాక్టర్ అనాలి. నెక్స్ట్, ఇన్ డాష్ ప్లే అంటే ఈ ప్లే గురించి చెప్తున్నారు ఇక్కడ మళ్ళీ. సో ఇన్ ద ప్లే హిజ్ రోల్ వాజ్ దట్ ఆఫ్ అరిస్టోక్రాట్ అంటే దట్ ఆఫ్ ఏ అరిస్టోక్రాట్ అంటే యాన్. ఓకేనా, యాన్ అరిస్టోక్రాట్ హూ హ్యాడ్ బీన్ ఇంప్రెస్డ్ ఇన్ డాష్ క్యాజిల్ ఫర్ 20 years. ఇక్కడ ఏమొస్తుందంటే క్యాజిల్ అనేది ఏంటవుతుంది మనకి, క్యాజిల్ అనేది మనకి కాన్సనెంట్ కదా. ఏ క్యాజిల్ ఫర్ 20 years ఇన్ డాష్ లాస్ట్ యాక్ట్ ఆఫ్ డాష్ ప్లే ఇన్. ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ ద లాస్ట్
ఓకేనా. ఇన్ ద లాస్ట్ యాక్ట్ ఆఫ్ ప్లే గురించి చెప్పారు కదా. అగైన్ ఇన్ ద లాస్ట్ యాక్ట్ ఆఫ్ ద ప్లే సమ్వన్ వుడ్ కమ్ ఆన్ డాష్ ద స్టేజ్, కమ్ ఆన్ ద స్టేజ్ with dash letter, with a letter which he would hand cover to a prisoner, even though ద అరిస్టోక్రాట్ అనాలి ఇక్కడ, ఎందుకంటే అరిస్టోక్రాట్ గురించి చెప్తున్నారు మళ్ళీ. సో ద పర్టికులర్ అరిస్టోక్రాట్ అనమాట. దట్ అరిస్టోక్రాట్ వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు రీడ్ ద లెటర్ at each performance. He always insisted the letter be written out from beginning to end. అంటే ఏదైనా రిపీటెడ్గా వస్తే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది అప్పుడు మళ్ళీ అగైన్ దా అనేది యూస్ చేయాలన్నమాట. ఇక్కడ లెటర్ గురించి చెప్పారు థర్డ్ టైం మళ్ళీ, అందుకని దా అనేది వచ్చిందనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్. వీక్ లేటర్ passing dash little street, I thought I would go in and tell him how splendidly dash new boots fitted. ఇక్కడ ఏ వీక్ లేటర్, ఏ అంటే ఒక వారము అని అర్థంలో వస్తుంది కదా, అందుకని ఏ వీక్. పాసింగ్ డాష్ ఏ లిటిల్ స్ట్రీట్, పాసింగ్ ద లిటిల్ స్ట్రీట్ అనాలి. ఓకేనా, పాసింగ్ ద లిటిల్ స్ట్రీట్. అండ్ స్ప్లెండిడ్లీ డాష్ న్యూ బూట్స్ అంటే ద న్యూ బూట్స్ ఫిట్టెడ్ అని వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్. I will say that for him not dash man in London made dash better boot. సో ఇక్కడ మ్యాన్ ఉంది కదా, ఏ మ్యాన్, అలాగే బెటర్ అంటే అది కూడా కాన్స్టెంట్, ఏ బెటర్ బూట్. ఓకేనా, ఏ మ్యాన్ ఏ బెటర్ బూట్. నెక్స్ట్ క్వశ్చన్. డిడ్ యూ గెట్ డాష్ ఛాన్స్ టు పీక్ ఇన్ టు డాష్ ట్రంక్ 7 I ఆస్క్డ్. డిడ్ యూ గెట్ ఏ ఛాన్స్ అంటాం, ఏ ఛాన్స్ టు పీక్ ఇన్ టు ద ట్రంక్ అని వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్. ఇఫ్ హీఈస్ నాట్ డాష్ క్రూక్ అంటే ఏ క్రూక్, కాన్సనెంట్ కదా ఒక క్రూక్. ఇఫ్ యూ థింక్ హీస్ డాష్ నబడి అంటే ఏ నబడీస్. వాట్స్ ద ఐడియా అంటాం, వాట్స్ ద ఐడియా ఆఫ్ బదరింగ్ అబౌట్ హిమ్ ప్లీజ్ టెల్ మీ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ వాచ్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఫ్రెండ్స్. లైక్ చేయకుండా కూడా వెళ్ళిపోతున్నారు, ప్లీజ్ లైక్ ద వీడియో ఫ్రెండ్స్. హహా ఐ క్రైడ్ ఫర్ నౌ డాష్ ఐడియాస్ వేర్ బిగినింగ్ టు కమ్. వాట్ ఈస్ డాష్ ఓల్డెస్ట్ లివింగ్ థింగ్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ ఓల్డెస్ట్ అనేది ఇక్కడ ఐడియాస్ ఉన్నాయి కదా. ఫర్ నౌ ద ఐడియాస్ వేర్ బిగినింగ్ టు కమ్. అలాగే వాట్ ఈజ్ ఓల్డెస్ట్ అంటే సూపర్లేటివ్ డిగ్రీ, సో ద అనే కాన్స్టెంట్ యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఇట్ ఈస్ డాష్ ట్రిబ్యూట్. ఇట్ ఈజ్ ఏ ట్రిబ్యూట్ అనాలి. ఇది ట్రిబ్యూట్కి కాన్సనెంట్ సౌండ్ కాబట్టి. టు సమ్ ఆఫ్ డాష్ బ్రేవెస్ట్ అనేది మళ్ళీ సూపర్లేటివ్ డిగ్రీ, సో ద బ్రేవెస్ట్ ఇండియన్స్ అని యూజ్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్. హియర్ ఈజ్ డాష్ పిక్చర్ ఆఫ్ డాష్ న్యూ అమర్ జవాన్ జ్యోతి ఇఫ్ యూ హ్యావెంట్ సీన్ ఇట్. హియర్ ఈజ్ ఏ పిక్చర్ ఆఫ్ అండ్ ద న్యూ అమర్ జవాన్ జ్యోతి, ద అనేది యూజ్ చేయాలి ఎందుకంటే పర్టికులర్గా చెప్తున్నారు ఇక్కడ అమర్ జవాన్ జ్యోతి అని. ఓకేనా, ద యూజ్ చేయాలి. నెక్స్ట్. ఐ వాజ్ ఆల్సో ఓవర్ హెల్మ్డ్ బై డాష్ ఇంటర్మినబుల్ ఫ్లేమ్. ఇక్కడ ఇంటర్మినబుల్ ఫ్లేమ్ అంటే బై ద ఇంటర్మినబుల్ ఫ్లేమ్ యాజ్ డాష్ మెటఫర్, ఏ మెటఫర్ for eternal stories of courage and valor. సో ద ఆర్టికల్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్. ఐ ఆమ్ డాష్ స్కూల్ టీచర్ ఫ్రమ్ డోర్సెట్. ఐ ఆమ్ ఏ స్కూల్ టీచర్ ఫ్రమ్ డార్సెట్ ఇన్ ద వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. దేర్ వాజ్ డాష్ మూమెంట్. సో మూమెంట్ ముందు మనకు కాన్స్టెంట్ కదా, సో దేర్ వాజ్ ఏ మూమెంట్ వెన్ ఐ నోటిస్డ్ అవర్ బ్రీత్స్ మింగ్లింగ్ ఇన్ ద ఎయిర్ కదా, ఎయిర్ అనేది బిఫోర్ అంటే ది ఆర్టికల్ యూజ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్. షీ వాజ్ ఇన్ డాష్ నర్సింగ్ హోమ్ నౌ. అప్పుడు నర్సింగ్ హోమ్లో ఉంది, సో షీ వాజ్ ఇన్ ఏ నర్సింగ్ హోమ్ నౌ. హీ టోల్డ్ మీ
Burlington House on dash Dorchester Road. On the Dorchester Road on the other side of the town. That is the answer, option 3. Next one, that was dash moment her eyes. That was dash moment her eyes lit up with recognition and her face became suffused with dash sudden glow of happiness. ఇక్కడ పర్టికులర్ మూమెంట్ గురించి చెప్పారు. సో ద మూమెంట్, దట్ వాజ్ ద మూమెంట్ హర్ ఐస్ లిట్ అప్ విత్ రికగ్నిషన్ అండ్ హర్ ఫేస్ బికమ్ సఫ్యూజ్డ్ విత్ ఏ సడన్ గ్లో ఆఫ్ హ్యాపీనెస్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, షీ టాక్డ్ అబౌట్ డాష్ ఎర్త్ క్వేక్ అండర్ డాష్ సీ. దేని గురించి చెప్తున్నారు? ఎర్త్ క్వేక్ అంటే ఇది వొవెల్ సౌండ్ కదా, యాన్ ఎర్త్ క్వేక్ అండర్ ద సీ. ద సి అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, ఓన్లీ టుడే హీ స్పోక్ ఫర్ హాఫ్ డాష్ అవర్ అట్ డాష్ ఇంపార్టెంట్ మీటింగ్. హాఫ్ ఎన్ అవర్ అట్ ఇంపార్టెంట్ అంటే ఇది కూడా వొవెల్ సౌండే. సో యాన్ ఇంపార్టెంట్ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, యూ హ్యావ్ డాష్ గుడ్ మెమొరీ. సో గుడ్ అనేది ఏంటి, మనకి జీ అనేది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ గుడ్ మెమరీ అండ్ యూ హ్యావ్ బీన్ సీయింగ్ మీ ఆఫ్ అండ్ ఆన్ ఫర్ ఏ లాంగ్ టైమ్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, పరేష్ చంద్ర వాస్ డాష్ యంగ్ ఫిజిషియన్. ఇక్కడ ఒక యంగ్ ఫిజిషియన్ అంటే యంగ్లో వై అనేది కాన్సనెంట్ కదా, అందుకని ఏ యంగ్ అని యూజ్ చేయాలి. విత్ డాష్ పెయిర్ అంటే ఏ పెయిర్ ఆఫ్ ఒక జత, పెయిర్ ఆఫ్ బ్రైట్ ఐస్ అండ్ ఏ షార్ప్ నోస్ ఒక అనే అర్థంలో యూజ్ చేస్తాం. నెక్స్ట్, బికాజ్ ఇట్ ఈస్ డాష్ హైయెస్ట్ అంటే మనకి సూపర్లేటివ్ డిగ్రీ. సో ద హైయెస్ట్ అండ్ ద మైటియెస్ట్ and has defied many previous attempts. So option 3 is the correct one. Next question. Friends, please like the video and share the video. There is dash satisfaction of dash deep urge to rise above one's surroundings. There is the satisfaction of a deep urge to rise above one's surroundings అనేది option 1 correct answer. Next question, 30th, I was looking at one of dash most beautiful men in the world. ఇక్కడ మోర్ బ్యూటిఫుల్ వస్తాయి కదా ఫ్రెండ్స్. మోస్ట్ బ్యూటిఫుల్ ఈజ్ ద సూపర్లేటివ్ డిగ్రీ. సో ఆప్షన్ 3 ద అనేది యూజ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్, రిమెంబర్డ్ ద ఇయర్స్ ఐ హ్యాడ్ స్పెంట్ ట్రయింగ్ టు ప్లే ద స్పానిష్ గిటార్ కన్సిడరబ్లీ లార్జర్ దాన్ ఐ వాజ్. ఇక్కడ పర్టికులర్గా ఏం చెప్తున్నారంటే స్పానిష్ గిటార్, స్పానిష్ అనేది ఒక ఎస్ అనేది కాన్సనెంట్ కదా. సో ఏ స్పానిష్ గిటార్ అంటే ఒక స్పానిష్ గిటార్ అని అర్థం అనమాట. నెక్స్ట్, వాచింగ్ హిమ్ డాష్ ఎంబోర్డ్మెంట్ ఆఫ్ మై బ్రేవెస్ట్ సెల్ఫ్ ద ఆన్ ఐ వాజ్ మూవింగ్. వాచింగ్ హిమ్, ఎంబెడెడ్ అంటే ఈ అనేది మనకు ఓవెల్. సో యాన్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్, డాష్ ఫస్ట్ డే ఆఫ్ మాన్సూన్ మిస్ట్లో దేని గురించి చెప్తారంటే ఫస్ట్ డే, పర్టికులర్ డే అంటే ఒక ద అన్నది యూజ్ చేయాలి. అలాగే, అండ్ ఇట్ ఈస్ స్ట్రేంజ్ హౌ ఆల్ ద బర్డ్స్ ఫాల్ సైలెంట్ యాజ్ ఆ మిస్ట్ గురించే మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. యాజ్ ద మిస్ట్ అనేది సెకండ్ టైం అనేది వస్తుంది. ఓకేనా. నెక్స్ట్, డాష్ గ్రేట్ స్టోన్ ఫేస్ వాజ్. ఇక్కడ ఏమొస్తుందంటే ద గ్రేట్ స్టోన్ ఫేస్ వాజ్ ఈ వర్క్ ఆఫ్ నేచర్ ఫార్మ్డ్ ఆన్ ది పర్పెండిక్యులర్ సైడ్ ఆఫ్ ఏ మౌంటైన్ అంటే ఒక మౌంటైన్. ఓకేనా. అలా అది ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, వండర్ఫుల్లీ లైక్ ఇట్ దట్స్ డాష్ ఫ్యాక్ట్ రిప్లైడ్ అనదర్. ఫ్యాక్ట్ కదా, ఇదొక ఫ్యాక్ట్లో కాన్సనెంట్ కాబట్టి ఏ ఫ్యాక్ట్ అని యూజ్ చేయాలి. నెక్స్ట్, గుడ్ ఈవినింగ్ సెడ్ ద పోయెట్ కెన్ యూ గివ్ డాష్ ట్రావెలర్ డాష్ నైట్స్ షెల్టర్. కెన్ యూ గివ్ ఏ ట్రావెలర్ ఏ నైట్స్ షెల్టర్ అని వస్తుంది ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకున్న ఫ్రెండ్స్, డెఫినెట్గా ఒక 2 బిట్స్ అనేవి ఆర్టికల్స్ మీద ఇస్తారు కంపల్సరిగా. డాష్ లైఫ్ ఆఫ్ గుడ్ డీడ్స్ అంటే ఏ లైఫ్ ఆఫ్ గుడ్ డీడ్స్ అండ్ షెల్ఫ్లెస్ లవ్ వాజ్ మెల్టెడ్ ఇన్ టు దెమ్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, I have slowed it up to dash average 10-year level.
యావరేజ్ అంటే మనకి ఓవెల్ సౌండ్, సో యాన్ యావరేజ్. నెక్స్ట్, షీ రీడ్ ద బుక్ ఓవర్ హిస్ షోల్డర్ ఫర్ డాష్ వైల్, ఫర్ ఏ వైల్ అంటాం, ఫర్ ఏ వైల్. దెన్ సెడ్ ఎనీవే దే హ్యాడ్ ఏ టీచర్. ఓకేనా, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, ష్యూర్ దే హ్యాడ్ డాష్ టీచర్ అంటే ఇక్కడ ఏ టీచర్, బట్ ఇట్ వాజంట్ రెగ్యులర్ టీచర్, ఇట్ వాజ్ ఏ మ్యామ్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చేస్తున్న 9th క్లాస్ సంబంధించిన బిట్స్. ఓకేనా, దే హ్యాడ్ డాష్ స్పెషల్ బిల్డింగ్ అండ్ ఆల్ డాష్ కిడ్స్ వెంట్ దేర్. దేర్ హ్యాడ్ ఏ స్పెషల్ బిల్డింగ్ అంటే ఒక స్పెషల్ బిల్డింగ్ అండ్ ఆల్ ది కిడ్స్ went there. So option 2 is the right answer. Next question. All the kids from dash whole neighborhood. ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ కిడ్స్, హోల్ నైబర్హుడ్ అంటే ద హోల్ నైబర్హుడ్ కేమ్ లాఫింగ్ అండ్ షౌటింగ్ ఇన్ ద స్కూల్ యార్డ్. రెండు కూడా డెఫినెట్ ఆర్టికల్స్. ఓకేనా. నెక్స్ట్ వన్. ఫర్ క్వైట్ డాష్ వైల్ ఎవెలిన్ మేనేజ్డ్ టు కన్సీల్ హర్ గ్రోయింగ్ deafness from friends and teachers. So fight a while, for a while, so a while. Yeah, that's the friends. Next, they were advised that she should be fitted with hearing aids and sent to a school for the deaf. For the deaf. Okay, option 2 is the correct one. Next, 54 question. She auditioned for the Royal Academy of Music and scored one of dash highest mark. Highest kabatti one of the highest marks in the history of the academy. అంటే పర్టికులర్ అకాడమీ గురించి చెప్పారు. సో ద హిస్టరీ ఆఫ్ ది అకాడమీ. ఆప్షన్ 1. నెక్స్ట్ వన్. వెన్ షీ ప్లేస్ డాష్ xylophone. When she plays dash xylophone, she can sense dash sound passing up the stick into her fingertips. సో జైలోఫోన్ అనేది ఒక ఆబ్జెక్ట్, ఒక పరికరం గురించి చెప్తారు కదా, కాబట్టి ఇది ఒక ద జైలోఫోన్ అనాలి. అలాగే షీ కెన్ సెన్స్ పర్టికులర్ సౌండ్ గురించి ఆమె రెస్పాండ్ అవుతుంది కాబట్టి ద ఆర్టికల్ ద అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్. 56 క్వశ్చన్. ఇన్ 1991 షీ వాజ్ ప్రెజెంటెడ్ విత్ డాష్ రాయల్ Philharmonic Society's prestigious Soloist of the Year award with the Royal Philharmonic Society's award. Okay na? Next one. A barber who had access to the royal palace decided to improve the tonal quality of పంగి. సో ఇక్కడ పర్టికులర్ ఇది ఒక సంగీత మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కదా, సో దా అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. Next, the flowing waters of dash Ganga inspired him to improvise and invent ragas that were earlier considered to be beyond the range of Shennai. ఇక్కడ గంగా అంటే ఏంటి మనకి, వాటర్ ఆఫ్ గంగా రివర్. సో ద ఆర్టికల్. రివర్స్కి ముందు మనం ద అనేది యూజ్ చేస్తాం, డెఫినెట్ ఆర్టికల్. అలాగే ద రేంజ్ ఆఫ్ షెహనాయి ఇస్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. సో ఇక్కడ కూడా ద. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. హీ సూన్ బికేమ్ డాష్ ఆఫెన్ హ్యాడ్ షెహనాయి ప్లేయర్ ఆన్ రేడియో. ఆఫెన్ అనేది ఏంటంటే ఓవెల్ సౌండ్, కాబట్టి మనకి యాన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, బిస్మిల్లా ఖాన్ బికేమ్ డాష్ ఫస్ట్ ఇండియన్ టు బి ఇన్వైటెడ్ టు పెర్ఫామ్ ఎట్ డాష్ ప్రెస్టీజియస్ లింకన్ సెంటర్ హాల్ ఇన్ డాష్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. బిస్మిల్లా ఖాన్ బికేమ్ ఎవరంటే ఫస్ట్ ఇండియన్ అంటే ద ఫస్ట్ ఇండియన్. అలాగే అట్ ద ప్రెస్టీజియస్ లింకన్ సెంటర్ హాల్, ఇదొక నేమ్ చెప్తున్నారు, సెంటర్ హాల్ నేమ్, అది కూడా డెఫినెట్ ఆర్టికల్. నెక్స్ట్, ఇన్ ద యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్టూడెంట్ ఆఫ్ హిస్ వన్స్ వాంటెడ్ హిమ్ టు హెడ్ డాష్ షెహనాయి స్కూల్ ఇన్ డాష్ యూఎస్ఏ. హెడ్ ఏ షెహనాయి స్కూల్ అంటే ఒక షెహనాయి స్కూల్కి ఏమైందంటే, ఏ స్టూడెంట్ ఆఫ్ హిజ్ వన్స్ వాంటెడ్ హిమ్ టు హెడ్ ఆఫ్ షెహనాయి స్కూల్, ఏ షెహనాయి స్కూల్ ఒక అని మీనింగ్లో ఏ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ యూఎస్ఏలో కదా ఇది, అందుకని ఇన్ ద యూఎస్ఏ. నెక్స్ట్ వన్. వైల్ ఇన్ ముంబై
I think of only Benares and dash Holy Ganga. So Ganga is the name. So name kabatti definite article the అనేది యూస్ చేయాలి. నెక్స్ట్ డోంట్ స్టేర్ సో kezia. You look like dash little brown owl. You look like the you look like a లిటిల్ బ్రౌన్ ఓల్. లిటిల్ అనేది ఎల్లో కాన్సనెంట్ కదా, అందుకే ఏ అనేది వచ్చింది. నెక్స్ట్ దట్ నైట్ దేర్ వాజ్ డాష్ హ్యూ అండ్ క్రై ఇన్ ద హౌస్. హెచ్ అనేది కాన్సనెంట్ కదా, అందుకని ఏ హ్యూ అనాలి. నెక్స్ట్ వాట్ వాట్ ఐ డూ ఇఫ్ ఐ హ్యావ్ డాష్ నైట్ మేర్ షీ ఆస్క్. నైట్ మేర్ అంటే మళ్ళీ అగైన్ కాన్సనెంటే, సో ఏ. ఆల్బర్ట్ ఐన్స్టీన్ వాజ్ బోర్న్ ఆన్ మార్చ్ 1879 in dash German city of Ulm. సో ఇక్కడ ఇన్ జర్మన్ సిటీ ఆఫ్ ఫిల్మ్ అంటే నేమ్ ఆఫ్ ది సిటీ, సో ఆర్టికల్ ద అనేది యూస్ చేయాలి. నెక్స్ట్ వన్ దిస్ హ్యాపెండ్ 80 years of ago and the little boy has travelled far to an dash highest civilian award. హైయెస్ట్ అంటే మనకి ద ఆర్టికల్ యూస్ చేయాలి. ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా డాష్ భారత్ రత్న అంటే ద భారత్ రత్న ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ద ఫ్లోయింగ్ వాటర్స్ ఆఫ్ డాష్ గంగా అంటే మనకి రివర్ నేమ్ కదా ఇక్కడ, సో ద గంగా ఇన్స్పైర్డ్ హిమ్ టు ఇంప్రూవైజ్ అండ్ ఇన్వెంట్ రాగస్ దట్ వర్ ఎర్లియర్ కన్సిడర్ టు బియాండ్ ద రేంజ్ ద షెహనాయి. సో ఆర్టికల్ ద అనేది రెండిట్లు కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ హీ సూన్ బికేమ్ డాష్ ఆఫెన్ హ్యాడ్ షెహనాయి ప్లేయర్ ఆన్ రేడియో. ఇక్కడ ఆఫెన్ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ రాయాలి, ఆఫెన్ అనేది ఓవెల్ సౌండ్, సో యాన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ బిస్మిల్లా ఖాన్ బికేమ్ డాష్ ఫస్ట్ ఇండియన్ అంటే ద ఫస్ట్ ఇండియన్. ఓకేనా, ఇది ఆల్రెడీ రిపీట్ అయింది కదా ఫ్రెండ్స్. అలాగే ఇన్వైటెడ్ టు పెర్ఫామ్ ఎట్ ద ప్రెస్టిజియస్ లింకన్ సెంటర్ హాల్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకేనా, ఆర్టికల్స్ 3 కూడా ద అనేది వస్తాయి. నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ at the age of 2 and dash half, 2 and a half, Einstein still wasn't talking. Next, he also felt dash special interest, a special interest in a fellow student, Meleva Marlek, whom he found to be dash clever creature, a clever creature. సో అన్నీ కూడా ఏ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫ్రమ్ దిస్ ఫాలోడ్ డాష్ వరల్డ్స్ మోస్ట్ ఫేమస్ ఫార్ములా. ఎప్పుడు కూడా వరల్డ్ అనేది అనే ముందు మనం ద వరల్డ్స్ అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, ఆర్టికల్ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వెన్ ఐన్స్టీన్ డైడ్ ఇన్ 1955 అట్ డాష్ ఏజ్ ఆఫ్ 76. పర్టికులర్గా ఎంత ఏజ్ అని చెప్తున్నారు, సో ఆర్టికల్ ఏం రాయాలంటే ద యూజ్ చేయాలి. He was celebrated as a visionary and world citizen as much as dash scientific genius. As a scientific genius అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ వీడియో కనుక లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని, అలాగే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మ్యాథ్స్ అయితే మంచి ఇంపార్టెంట్ కంటెంట్ ప్రతి వీడియోలో కవర్ చేయబడింది ఫ్రెండ్స్. మీకు మా సిరీస్ ఫాలో అయితే మ్యాథ్స్ ఫుల్ కంటెంట్ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఒక్కసారి డెఫినెట్గా ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వాచ్ దోస్ వీడియోస్ ఫ్రెండ్స్. వన్ ఫీల్స్ టెంప్టెడ్ టు లుక్ ఇన్ టు డాష్ మిర్రర్, లుక్ ఇన్ టు ఏ మిర్రర్ వెన్ ఇట్ ఈస్ నియర్ వన్. సో మిర్రర్ అనేది మనకి కాన్సనెంట్ ఎం అనేది, సో ఏ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ సడన్లీ దేర్ కేమ్ డాష్ డల్ థడ్ అంటే ఏ డల్ థడ్, ఎందుకంటే ఇది కాన్సనెంట్ కదా, డల్ డి. As if a rubber tube had fallen to the ground. Next, was it trying to make dash important? ఇంపార్టెంట్లో ఇక్కడ ఐ అనేది ఓవెల్ సౌండ్ కదా, అందుకు యాన్ ఇంపార్టెంట్. డెసిషన్ అబౌట్ గ్రోయింగ్ డాష్ మొజాక్ అంటే ఏ మొజాక్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ డాష్ సెకండ్ వరల్డ్ వార్ బ్రోక్ అవుట్ ఇన్ 1939 అంటే సెకండ్ వరల్డ్ వార్ గురించి చెప్తున్నారు, సో ద సెకండ్ వరల్డ్ వార్ అనాలి. వెన్ ఐ వాజ్ 8 years old, సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ బట్ సూన్ ఇండియా వాజ్ ఫోర్స్డ్ టు జాయిన్ డాష్ ఎలీడ్ ఫోర్సెస్లో జాయిన్ అవ్వాలని అనుకుంది ఇండియా, సో ద అండ్ సంథింగ్ లైక్ డాష్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ
అంటే ఏ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ వాజ్ డిక్లేర్డ్, కానీ ఎమర్జెన్సీ అనేది విధించారు. సో ఏ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ అనాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ 77. On the whole, the small society of Rameshwaram was very rigid in terms of segregation of different social groups. So, on the whole వస్తుంది. అలాగే segregation of different social groups అంటే the particular segregation అనమాట. కాబట్టి ఇది కూడా దా అనేది వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, డస్ ద సీగల్ నాట్ ఫ్లై అక్రాస్. ఇక్కడ సన్ కదా, ఒక ప్లానెట్ నేమ్ కాబట్టి డెఫినెట్ ఆర్టికల్ దా యూస్ చేయాలి. అండ్ ఎలోన్ అండ్ వితౌట్ ఏ నెస్ట్, ఒక నెస్ట్ అనాలి. ఓకేనా. నెక్స్ట్ వన్, డాష్ ఓన్లీ విమెన్ ఇన్ ద వరల్డ్ హూ హ్యాస్ స్కాల్డ్ మౌంట్ ఎవరెస్ట్ వైస్ వాజ్ బోర్న్ ఇన్ ఏ సొసైటీ. ఇక్కడ ద ఓన్లీ ఉమెన్. ఓకేనా. ద ఓన్లీ ఉమెన్ పర్టికులర్ ఉమెన్ చెప్పారు. అలాగే బోర్న్ ఇన్ ఏ సొసైటీ వేర్ ద బర్త్ ఆఫ్ డాష్ సన్ అంటే ఒక సన్. ఏ సన్ వాజ్ రిగార్డెడ్ యాజ్ ఎ బ్లెస్సింగ్. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దేర్ ఆఫ్టర్ సంతోష్ వెంట్ ఆన్ డాష్ ఎక్స్పెడిషన్ ఎవ్రీ ఇయర్. ఈ ఎక్స్పెడిషన్లో ఓవెల్ సౌండ్ కాబట్టి మనం యాన్ ఆర్టికల్ యూస్ చేయాలి. నెక్స్ట్, డాష్ 9-year-old గర్ల్ అంటే 9 years old గర్ల్ గురించి చెప్తున్నారు పర్టికులర్గా. సో ద ఆర్టికల్ యూస్ చేయాలి. ఆల్రెడీ లెర్న్ట్ ఇంపార్టెంట్కి ముందు యాన్ ఇంపార్టెంట్ అనాలి. నెక్స్ట్, ఎట్ పశుపతినాథ్ దేర్ ఈజ్ డాష్ అట్మాస్ఫియర్ ఫర్ ఫెబ్రైల్ కన్ఫ్యూజన్. దేర్ ఈజ్ అట్మాస్ఫియర్ అనాలి. సో అట్మాస్ఫియర్ అనాలి. సో యాన్ వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, యూ సీమ్ టు హ్యావ్ టేకెన్ డాష్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ట్రబుల్. సో ఇది కన్సిడరబుల్ అనేది కాన్సనెంట్ కాబట్టి ఏ అనేది వస్తుంది. నెక్స్ట్, ఇట్ వాజ్ నాట్ డాష్ ట్రిబ్యూట్. ఇక్కడ కూడా ఏ ట్రిబ్యూట్ టు యువర్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూ టు హిస్ ఫెయిత్ యాజ్ డాష్ ఎవెంగెలికల్ క్రిస్టియన్. ఇక్కడ ఎవెంగెలికల్ క్రిస్టియన్ అనేది ఓవెల్ సౌండ్ కదా. సో యాన్ ఎవెంగెలికల్ క్రిస్టియన్ నిక్ హ్యాస్ చోజన్ టు రిమైన్ డాష్ వర్జిన్. ఏ వర్జిన్ అంటిల్ మ్యారేజ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఐ టోటలీ లవ్ డాష్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. సో ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ గురించి చెప్తారు కాబట్టి ద ఆర్టికల్ అనేది యూస్ చేయాలి. నెక్స్ట్ 87 క్వశ్చన్, నో లాంగర్ డాష్ యంగ్ మ్యాన్ ఎడిసన్ వాచ్డ్ హిజ్ లైఫ్ టైమ్ ఎఫర్ట్ టు గో అప్ ఇన్ స్మోక్. ఇక్కడ యంగ్ మ్యాన్ అంటే ఏ యంగ్ మ్యాన్, యంగ్లో వై అనేది కాన్సనెంట్. సో ఆర్టికల్ ఏ యూస్ చేయాలి. నెక్స్ట్, డాష్ బర్నింగ్ డిజైర్ ఈజ్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఆల్ అకంప్లిష్మెంట్. ఇప్పుడు ఏ బర్నింగ్ డిజైర్ ఒక కోరిక. అలాగే ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఆల్ అకంప్లిష్మెంట్. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రాబబ్లీ హీ వాజ్ నాట్ అవేర్ దట్ హీ వాజ్ ఫాలోయింగ్ ద ఫిలాసఫీ ఆఫ్ డాష్ భగవద్గీత. భగవద్గీత ఈజ్ ద హాలీ బుక్ కదా, దాని ముందు మనకి డెఫినెట్ ఆర్టికల్ ద రావాలి. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హ్యావ్ యూ గాట్ డాష్ రిసీట్ ఫర్ డాష్ ప్రీమియం హీ పెయిడ్ దిస్ మార్నింగ్. ఇక్కడ పర్టికులర్ రిసీట్ గురించి చెప్పారు. సో ద అలాగే ప్రీమియం. సో రెండు కూడా ద ఆర్టికల్స్ అవుతాయి. నెక్స్ట్, డాష్ ఓల్డ్ టైగర్ ర్యాన్ త్రూ ద రెయిన్ లుకింగ్ ఫర్ షెల్టర్. ఇక్కడ ఓల్డ్ టైగర్ కదా, యాన్. ఎందుకంటే ఓల్డ్లో ఓ అనేది ఓవెల్ సౌండ్ కాబట్టి యాన్ ఓల్డ్ టైగర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, డాష్ ఫేమస్ టైగర్ జనరల్ ఈజ్ కమింగ్ ఎట్ ద హెడ్ ఆఫ్ లార్జ్ ఆర్మీ టు అటాక్ అస్. ఇక్కడ ద ఫేమస్ టైగర్, ఇక్కడ ద ఫేమస్ టైగర్ జనరల్ అది యూజువల్ ద ఆర్టికల్ వస్తుంది అనమాట. పర్టికులర్ టైగర్ జనరల్ గురించి చెప్పారు. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇట్ వాజ్ డాష్ యూనిక్ ఫ్రెండ్షిప్ that developed between dash French Canadian priest and one of the world's greatest film directors. It was unique అంటే మనకి ఇది ఓవెల్ కదా అని యాన్ కూడా రాయకూడదు.
ఇక్కడ ఏ యూనిక్ అని రాయాలి. ఎందుకంటే యూనిక్ అంటే యూగా పలుకుతున్నాం మనకి. ఓకేనా? యూగా పలుకుతున్నాం కాబట్టి ఏ వస్తది. అలాగే బిట్వీన్ డాష్ ఫ్రెంచ్ కెనడియన్ ఏ ఏ ఫ్రెంచ్ కెనడియన్ ప్రీస్ట్ అంటే ఇక్కడ ఒక ప్రీస్ట్ అనే మీనింగ్‌లో వాడతామనమాట. సో, ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, దిస్ ఈస్ ద లాస్ట్ క్వెషన్ ఫ్రెండ్. Please, once again, I'm asking you all subscribers like the video and please comment in the comment section. For more videos, please follow my channel. Thank you for watching.